బహిరంగంగా ప్రజల మధ్యకు వెళుతున్నటువంటి సందర్భాలు. సరే, ఇంకొక ఆయన ఉన్నాడు ఆటలో అరటిపండు. ఆయన ఎక్కడున్నాడో, జనంలో ఉన్నాడో బయట ఉన్నాడో తెలియదు, కానీ ఆయన వారాహి అనేటువంటి ఒక వెహికల్ ఎప్పుడో పాపం తయారు చేసుకున్నాడు. ఇప్పుడు కోసం మరి ఎప్పటి కోసం ఎన్నిసార్లు ఎక్కాడో తెలియదు. దానికి ఆయిల్ కూడా కొట్టించినటువంటి పరిస్థితులు కనిపించడం లేదు రీసెంట్గా. ఇది వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే రా కదలిరా అనే అంశాన్ని మనం ఒకసారి చూసినట్లయితే చాలా చోట్ల చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభలు నిర్వహించారు. రా కదలిరా అంటే ఎవడు రావటంలా, ఎవడు కదలటంలా, వెనక కుర్చీలన్నీ ఖాళీలు. ముందు పాపం ఏదో ఉపన్యాసం చెప్పేటటువంటి కార్యక్రమం చేసి కంటి తొడుపు చర్యలుగా బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. అది పాపం నారావారి రా కదలిరా పరిస్థితి. ఇంకోటి వాళ్ళ అబ్బాయి మాజీ మంత్రి లోకేష్ గారు, సరే ఆయనకు రకరకాల పేర్లు ఉన్నాయనుకో, అవన్నీ ఇప్పుడు అనవసరం, శంఖారామం అన్నాడు. అది శంఖారామం మరి నాకు తెలియదు, కానీ శంఖారామం అని మాత్రం వార్తల్లో చెబుతున్నారు. ఆయన మాత్రం చెప్పలేడు. ఆ శంఖం ఊదలేకపోతున్నాడు. ఇంకా రామం ఎక్కడొస్తుంది? ఆ శంఖాన్నే ఊదలేనటువంటి దశలో శంఖారామం మొదలెట్టే కార్యక్రమం చేస్తున్నాడు ఆయన. శంఖారామం అది. ఇక సిద్ధం గురించి నేను చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఇప్పుడు 3 ప్రాంతాల్లో సిద్ధం అనే బహిరంగ సభలను మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించారు, పాల్గొన్న ప్రతి సిద్ధం బహిరంగ సభ కని విని ఎరుగని రీతిలో రాజకీయ చరిత్రలోనే ఇంత ఉత్సాహంగా, ఇంత భారీగా జరిగినటువంటి సమావేశమే లేదన్నట్టుగా జరుగుతున్నాయి. ఇంకా 4వ సభ కొరవుగా ఉంది. ఈ సభలు అయిపోయిన తర్వాత, ఈ సభలు చూస్తున్నప్పుడు, అన్ని చూస్తున్నప్పుడు కొద్దిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మేధావులనండి, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆశాబాహులనండి, వారి భ్రమలు తొలగిపోతున్నాయి. వారికి పట్టినటువంటి మొబ్బులు తొలగిపోతున్నాయి. అరే రే, మనం ఏదో అనుకున్నామే చంద్రబాబు నాయుడు గారు ఈసారి ఏదో చేసేస్తాడని, చూడగల లేదే అనేటువంటి భావన కలుగుతా ఉంది. ముందుంది ఇంకా ముసర్ల పండుగని మనవి చేస్తున్నా. ఇంకా ఎన్నికలు సమీపించే కొద్దికి, నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై నామినేషన్లు పూర్తి చేసి ప్రచారానికి బయలుదేరిన తర్వాత ఇంకా చాలా క్లియర్ పిక్చర్ అర్థమైపోతుంది. ఈ రాష్ట్రంలో తిరిగి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కాబోతున్నారు, 175 టార్గెట్ గా పెట్టుకుని వెళ్లబోతున్నారనే దాన్ని ఏ మాత్రం సంశయం లేనటువంటి రీతిలో, ప్రజలకు అర్థమయ్యే రీతిలో అర్థమవుతాయని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. దీంతో పాటు సరే, ఏదో వాళ్ళు బహిరంగ సభలు పెట్టుకున్నారు. ఆ రామం లేకపోయినా, శంఖం ఊదపోయినా, శంఖారామం పెట్టుకున్నారు. రా కదలరా, జనం రాకపోయినా ఏదో ఉపన్యాసం కుర్చీలకి చెప్తున్నారు. ఊరిళ్ళు దుంపతే మధ్యలో సవాళ్లు. చంద్రబాబు నాయుడు గారు సవాల్ చేస్తున్నాడు. నాకు అర్థం కాదు ఏంటంటే, ఆ సవాల్ ఏంటంటే, దమ్ముంటే నాతో బహిరంగ చర్చకు రా. టైం నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? ప్లేస్ నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? అదే బాలకృష్ణ సినిమాలో ఒక డైలాగ్ ఉందిలే, ఆ డైలాగ్ రిపీట్ చేస్తున్నాడు పాపం. బాలకృష్ణ చెబితే హీరో కాబట్టి కాస్త మేకప్ గీకప్ ఉంటుంది, మ్యూజిక్ ఉంటుంది కాబట్టి కొద్దిగా కామెడీగా అయినా బాగుంటుంది. నువ్వు చెబితే ఏం బాగుంటుంది చెప్పు? సవాళ్ళు నువ్వు విసిరితే బాగుంటుందా? చంద్రబాబు నాయుడు గారు, నాకు అర్థం కాలేదు. ఏనికంటావు? చర్చకి రావాలా? సిగ్గుంది అసలు నీకు? ప్రజాస్వామ్య వ్యవస్థలో సిగ్గున్నటువంటి రాజకీయ నాయకుడివేనా నువ్వు అని అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఏంటండి రాంబాబు గారు ఎలా అడుగుతున్నారు అంటారేమో. ఏది చర్చించవలసినటువంటి వేదిక ఎక్కడ? చర్చించవలసినటువంటి ఏ వేదిక? ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా శాసనసభ. ఆ శాసనసభలో చర్చించవయ్యా బాబు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడివి, చర్చించు అంటే నేను చర్చించను, నా వల్ల కాదు, ఇక్కడ నేను అసలు శాసనసభకే రానని పారిపోయినటువంటి దద్దమ్మము నువ్వు. వాళ్ళు శాసనసభ టైం అయిపోయింది, ఇంకా శాసనసభ పెట్టే అవకాశం కూడా లేదు కాబట్టి రా చర్చిద్దాం రా అంటే ఇక మాకేం తీరిక లేదా? నాకు అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి తీరిక లేనటువంటి సమయంలో
సిద్ధమవుతున్నటువంటి సందర్భంలో, బిజీగా ఉన్నటువంటి సందర్భంలో అబ్బా మా చంద్రబాబు కూడా సవాల్ చేశాడని అనిపించుకోవడం కోసం దద్దమ్మ సవాళ్ళు చేస్తున్నావు. సరే ఓకే, నువ్వు చేయొచ్చా సవాలు, రా, నేను సిద్ధంగా ఉన్నా. ఎవ్వరు అవసరంలా. జగన్మోహన్ రెడ్డి గారు చాలా బిజీగా ఉన్న, నీలా ఖాళీగా లేడు. మేము టిక్కెట్లు సిద్ధం, ఏర్పాట్లు, ఎన్నికల కోసం మేము ప్రణాళికలు వేసుకోవడం, వీఆర్ ఆల్ వెరీ బిజీ. అవర్ లీడర్ ఇస్ వెరీ బిజీ. అసలు నీకు సవాలు చేసే నైతిక హక్కే లేదు. ఎందుకంటే శాసనసభ అయిపోయిన తర్వాత నువ్వు సవాలు చేస్తున్నావు చర్చల గురించి. కాబట్టి నీకు అలాంటి సవాలు చేసే నైతిక హక్కే లేదు. లేకపోయినా కాసేపు ఫర్ ఏ వైల్ ఐఎమ్ రెడీ. లేదా ఇంకెవరన్నీ పంపించమంటే పంపిస్తాం. దేనికైనా సిద్ధం. నీ తెలుగుదేశం ఆఫీసులో అయినా చర్చకు సిద్ధం. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. అట్లా లేవు మళ్ళా. అయితే ఒక షరతు, అబ్బా నాతో చర్చకు నువ్వు రావులే, వస్తే ఒక షరతు, చర్చ అంతా అయిపోయిన తర్వాత బావురుమని ఏడవకూడదు. అది మాత్రం గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. నువ్వు సవాలు చేసే స్థాయికి ఇవాళ వెళ్ళావంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితితో ఒక్కసారి రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. దాంతోపాటు ఆయన ఎవరు, లోకేష్ బాబు అంటున్నాడు. నాకు చాలా నవ్వు వచ్చింది, నేను చూశా. ఏయ్ మా నాన్న ముసోడు అంటారా, దా కొండెక్కుదావరా, మా నాన్న కొండెక్కుతావు, నువ్వెక్కు. ఏంది నాకు అర్థంగా. హౌ చైల్డిష్ యు ఆర్. ముసలోడు కాక కుర్రోడు అనాలా. ఒక మాట అన్నాడు, తండ్రి వయస్సు ఉన్నటువంటి వ్యక్తిని ముసలోడు అంటాడా. ఇప్పుడు తండ్రి వయసు ఉంది కాబట్టి ముసలోడు అన్నారు. నా తండ్రి వయసు ఉంటే నేను ముసలోడు అన్నా. లేదు, జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి వయసు ఉంటే ఏంటి 75 సంవత్సరాలు, ముసలోడుగా కుర్రోడా. ఎందుకు అంత కోపం వచ్చింది నాకు అర్థం కాలేదు. ఏమయ్యా లోకేష్ బాబు, ఎందుకు అవసరం అంత బాధ వేసింది నీకు? ముసలోడిని అంత బాధ వచ్చింది అసలు నాకు అర్థం కాలేదయ్యా. నువ్వు అనొచ్చా ముసలోడని? మీ నాన్నని ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని మనవి చేస్తున్నా. మీ నాన్నని స్కిల్ కేసులో రోపలేస్తే ఏం ఆర్గ్యుమెంట్ చెప్పారే? మా నాన్న కొండలు ఎక్కుతాడు, మా నాన్న బండలు మోస్తాడు అని చెప్పారు ఆర్గ్యుమెంట్. మా నాన్న ముసలోడు, 75 సంవత్సరాలు అయిపోయింది, ఫ్యాన్ లేకపోతే బతకలేడు, 4 అడుగులు ముందుకు వేయలేకపోతున్నాడు. ఇంకా కొన్ని రోజులు ఇలాగే జైల్లో ఉంటే మా నాన్న ఏమైపోతాడో తెలియదు, ఏ వార్త వినాలో తెలియదు. ఈ వయసులో మా నాన్న జైల్లో పెడతారని బావురుమని ఏడ్చినటువంటి ఓ నారా లోకేష్ మర్చిపోయావా? చెప్పు వెళ్ళి. మా నాన్న ఎన్ని రోజులైనా జైల్లో ఉండగలిగినటువంటి ధైర్యవంతుడు, కుర్రవాడు. ఫ్యాన్ లేకపోయినా ఉంటాడు, ఏసీ లేకపోయినా ఉంటాడు, జైల్లో 50 రోజులు కాదు, 40 రోజులు కాదు, 90 రోజులు పెట్టినా ఉంటాడు అని చెప్పగలవా? జైల్లో పెడితేనేమో మీ నాన్న ముసలోడా, ఆరోగ్యం బాగోలేదా, గుండె వీకా. బయటకు వస్తేనేమో మా నాన్న గుండె ధైర్యం గలవాడు, మా నాన్న కుర్రోడు, మా నాన్న కొండలెక్కగలడు, బండలు మోయగలడు అని చెప్తావు. మళ్ళీ అక్కడ బెయిల్ పిటిషన్ ఏమైనా ఆర్గ్యుమెంట్ చెప్పాల్సి వస్తే మా నాన్న అసలు చాలా ముసోడండి, నడవలేకపోతున్నాడండి, తిరగలేకపోతున్నాడని. ఏంది అన్ని కథలు? అందితే కాళ్ళు, అందకపోతే జుట్టు, మీ నాన్న స్వభావమే నీకొచ్చింది. ఇలాంటి పిచ్చి ఆర్గ్యుమెంట్స్ చెప్పేటటువంటి కార్యక్రమం చేసేటప్పుడు కొద్దిగా లాజిక్ ఉండాలి. ఇంతకు ముందు మీరు మాట్లాడినటువంటి మాటల యొక్క సారాంశం కూడా తెలుసుకొని ఉండాలి తప్ప ఇవాళ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ముసలోడు అన్నాడు కాబట్టి మా నాన్న ముసలోడు కాదు, కొండలు ఎక్కుతాడు. కొంపదీసి కొండ ఎక్కించావు, కొండ ఎక్కిపోతాడు, ఇక అనుమానమే లేదు. పందెం కోసం కొండ ఎక్కించావు అనుకో, కొండ ఎక్కిపోతాడు. ఇట్లాంటి పిచ్చి పిచ్చి సవాళ్లు చేసే కార్యక్రమం చేయకండి. ప్రజల్ని ఎంటర్టైన్ చేయడానికో లేక మీ తెలుగుదేశం క్యాడర్ని ఉత్సాహపరచడానికో చేసిన ఉత్సాహపడని విషయాన్ని గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. అంతేకాదు, నా గురించి కూడా ఏదో మాట్లాడక ఐ డోంట్ కేర్ దాట్. కుర్చీ మడత పెడతానంట ఈ మధ్యన. ఇప్పుడు చూసారా మీరు? డయాస్ మీదకి వచ్చి కుర్చీ తీసుకొచ్చి ఇట్లా మడత పెడుతున్నాడు. కుర్చీలు మడత పెట్టడంలో లోకేష్ బాబు అంత గొప్పవాడు ఎవడు లేడు. రాసుకోండి అయ్యా. గిన్నీస్ బుక్ రికార్డు కుర్చీలు మడత పెట్టడంలో ఒక కుర్చీ ఏంటది, శాసన మండలి కుర్చీ మడత పెట్టేశాడు. మంత్రి, 5 శాఖల మంత్రి, 5ఏనా 6 మరి ఎన్నో
మంత్రి కుర్చీ మడత పెట్టేశాడు. మంగళగిరిలో కూర్చోవాయా అంటే నుంచున్నాడు, కూర్చున్నాడు. మంగళగిరి కుర్చీ మడత. ఇక చూసుకో, రాసుకో, మడత పెట్టబోతున్నాడు. తెలుగుదేశం కుర్చీనే మడత పెట్టకపోతే అడగండి, ఎన్నికలైందో తెలుగుదేశం కూర్చునే మడత పెట్టేస్తాడు. ఏమీ సందేహం లేదు. నేను అనేక సార్లు చెప్తున్నా, అరే బాబు, మీ తెలుగుదేశానికి పట్టిన శని ఈ కుర్చీలు మడత పెట్టే లోకేశారా బాబు అంటే, ఆహా, మీరు నా మాట నమ్మరు. ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత తెలుగుదేశం కుర్చీ కూడా టపాలను మడత పెట్టిన తర్వాత అరే రాంబాబు గారు చెప్పింది వినలేకపోయామండి, మా లోకేష్ వచ్చాడు, శని పట్టింది, పార్టీని మూసేశారు అనేటువంటి కార్యక్రమాలకు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తారని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. సవాళ్లు స్వీకరించదలుచుకుంటే, దమ్ముంటే, వెన్నుపూసలో బలముంటే సవాలు స్వీకరించండి. ఎప్పుడో చెప్పాం, సింగిల్ గా వచ్చే దమ్ముందా అని. ఆహా, మేము సింగిల్ గా రాలేమండి, సవాల్ అయితే చేస్తాం. మేము వచ్చినప్పుడు మాత్రం గుంపులు గుంపులుగానే వస్తాం. అవును, మీరు గుంపులు గుంపులుగానే వస్తాం. ఇంకో గుంపు చాలా, ఈ 2 గుంపులు చాలా, ఇంకో 3వ గుంపు కోసం ఢిల్లీ తిరుగుతున్నారు. 3వ గుంపు కోసం ఢిల్లీ. మరి ఆ గుంపు ఏమైందో ఏమో మరి తెలియదు. ఈ డైరెక్ట్ గుంపులు కాకుండా ఇంకా రహస్యంగా గుంపు ఢిల్లీలో ఇంకో గుంపు కోసం వెళ్తున్నారు. మీరు సవాళ్లు చేసేవాళ్ళు అంటాయా? సింగిల్ గా రానే వాళ్ళు సవాల్ ఏం చేస్తారు? గుంపులు గుంపులుగా వచ్చేవాళ్ళు సవాల్ ఏం చేస్తారు? జగన్మోహన్ రెడ్డిని సవాలు చేయగలిగినటువంటి సత్తా నారా వంశానికి లేదు, ఆ వరాహికి లేదు అనే విషయాన్ని దయచేసి గుర్తు పెట్టుకోమని మనవి చేస్తున్నాం. అసలు సవాళ్ళు ఏంటో ఎన్నికలకు ముందు తెలుసు, సవాళ్ళు ఏంటి నాకు అర్థం కాల. రండి చూసుకున్నా ఎన్నికల్లో. మీ దుంపదేగా ఇంతవరకు మీ పొత్తే సరిగా పొడవునటువంటి పరిస్థితి. ఒకడు కూడా కొట్టుకుంటారు, అర్థం కావట్లా. ఢిల్లీ నుండి గ్రీన్ సిగ్నల్ వస్తే గానీ మా పొత్తు పొడవదు అనేటువంటి పరిస్థితి అవుతుంది. నాకు బాధేస్తుందండి, నాకు ఎందుకనో.